ఈ సుహేల్ గాడు ఈరోజు ఉన్నట్టుండి ఇయర్ బడ్స్ కొందామని తిరుపతికి పిలుచుకొని పోయినాడు నన్ను. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంకా రొంపిచెల్లలో పెట్రోల్ కొట్టుకొని తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ క్లైమేట్ అంతా అస్సలు అర్థం కావట్లేదు. 2 రోజులు ఎండ పడుతుంది, 4 రోజులు వర్షం పడేలా మబ్బులు మూసుకొని ఉంటాయి. ఇంకా తిరుపతికి అయితే చేరిపోయినాము. నాకు ఇక్కడి నుంచి అలిపిరి గోపురం చూడడం అంటే చాలా ఇష్టం, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా తిరుపతికి వచ్చాం కదా అని మా ఫ్రెండ్ అన్న కొడుకు అయితే ఇక్కడ మెకానిక్ పని నేర్చుకోవడానికి కొత్తగా వచ్చాడు. ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళాం పలకరించి వద్దామని. మేము వెళ్ళామో లేదో వాడు మా కోసం అయితే తినడానికి కొన్ని వస్తువులు అయితే ఇచ్చాడు. కేకు, యాపిల్స్, బనానా అని. ఇంకా అవన్నీ లాగించేసి వాడితో కాసేపు ముచ్చట్లు వేసుకొని ఇంకా రిలయన్స్ మార్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. రిలయన్స్ మార్ట్లో అని తిరిగేసాము 2 గంటలు. అక్కడ ఇక్కడ మొత్తం తిరిగేసాము. బట్టలు, ఎలక్ట్రానిక్స్ మొత్తం తిరిగేసి లాస్ట్కి ఏది కొనకుండా చివరికి ఒక చిప్స్ ప్యాకెట్ కొని బయటకు వచ్చేసాము. ఏ వస్తువు కొనడానికి తిరుపతికి వచ్చామో ఆ వస్తువు కొనకుండా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. వెళ్ళే దారిలో అలిపిరి ఆర్చ్ అయితే మంచిగా అనిపించింది. అలా వస్తూ ఉంటే బాక్రాపేట్ ఘాట్లో అయితే పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుంది. మనుషులు, బండ్లు చాలా ఉన్నాయి. వెళ్ళి చూసేసరికి ఎవరో తాగేసి బండి స్ట్రైట్గా వెళ్ళిపోయారు. బండి అయితే లోయలో పడిపోయి మనిషి కూడా లోయలో పడిపోయినారు. ఇంకా మనుషులు అయితే ఆయన్ని తాడుతో లాగి పైకి లాగారు. సో రాత్రిపూట బండి నడిపేటప్పుడు తాగి నడపకండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మీ ముందుకు అతి త్వరలో వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.